హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా మిరియాల రసం ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్కి ముందు దానిలోకి 1 స్పూన్ మిరియాలు, 3 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఇవి అన్నీ తీసుకొని ఆయిల్ లేకుండా ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత దీనిలో 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పొడి చేసుకుందాం. ఇలా రోల్లో వేసుకొని పొడి చేసుకుందాం. మెత్తగా పొడి ఇలా రోల్లో చేసుకొని ఇలా పొడి అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఇప్పుడు దీనిలో 4 వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా పౌడర్ కింద చేసుకుందాం. ఇలా పౌడర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీనిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈ చింతపండు నానబెట్టుకున్నది పులుసుని ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీనిలో వేసుకుందాం. చింతపండు పులుసుని వేసుకుంటున్నాను. ఇది మనకి రసం ఎంతవరకు కావాలో అంతవరకు రసం వేసుకొని దీనిలో ఒక టమాటాని ఇలాగా స్మాష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. ఇలా బాయిల్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుందాం. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా మిరియాల రసం రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.